మ్యారడ్ మిల్లులో కట్ చేస్తే కాకినాడలో ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సో హెల్లో వరల్డ్, వెల్కమ్ టు ది న్యూ బ్లాగ్ వీడియో. రూమ్ కాకినాడలో ఎక్సలెంట్ ఉంది. కిచెన్, ఫ్రిడ్జ్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడ ఒక ఇల్లు లాగా తొందరగా వెకేట్ చేసి గోదావరి అందాలన్నీ కవర్ చేద్దాం. ఏ బాయ్స్ రెడీ? లెట్స్ గో. En route to కాకినాడ బీచ్, యానం బీచ్ అండ్ దెన్ మిడిల్ ఆఫ్ ది గోదావరి. స్ట్రీట్స్ ఆఫ్ కాకినాడ. ఇంత దూరం వచ్చి కాకినాడ ఫేమస్ అయిన కాజా తినకపోతే ఎలా? ఇక్కడ ఫేమస్ అయిన కాకినాడ కాజా, కోటయ్య కాజా. ఆపోజిట్ లోనే టిఫిన్ ఉంది, మంచి పార్కింగ్ స్పేస్ ఉంది. ఆ టేస్ట్ చూసి మనం కాకినాడ కాజా ఎందుకు ఫేమస్, ఎంత ఫేమస్ చూద్దాం. బ్రేక్ఫాస్ట్ డన్, ట్రెడిషనల్ కాఫీ, చాయ్. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, తొందరగా కాకినాడ కాజా తినేసి ఫస్ట్ నార్మల్ కాజా, ఇదే హనీ కాజా, ఇదే షుగర్ ఫ్రీ కాజా. అన్ని టేస్ట్ చేసి రివ్యూ చేద్దాం. అంటే ఏదో తేడాగా ఉందేంటి? చెప్పలేదమ్మా. ఏంటి అంత సంతోష్కి నీకేనా? నాకు కూడా కొంచెం బెటర్ బాబు. కొంచెం ఏమిట్రా, మొత్తం తిను. బాగుందా అంకుల్? నీ మొహం వాష్ బేసిన్ అయితే దాంట్లో కాజా ఉంది. ఆ టెంప్లెట్ వాడాలి. అవేమో గుర్తొచ్చాయి. ఏంద్ర వచ్చే ఆటలా వద్దు. ఇట్స్ అప్ టు యూ. ఇఫ్ యు ట్రై యు ట్రై. చెప్పలేదమ్మా. ఇంకా ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ గా కాకినాడ బీచ్ చూసుకొని యానంకి డైరెక్ట్ వెళ్ళిపోయి అక్కడ నుంచి కోనసీమ, హాట్ కోనసీమకి వెళ్ళిపోదాం. సో దట్స్ ద మెయిన్ ఐడియా. లెట్స్ గో. ఇంకా లేట్ వద్దు, చలో చలో. Currently we are here at Kakinada beach. So this is the inside beach view. Finally some good relaxation in beach. ఈ బీచ్ లో టైం స్పెండ్ చేసి డైరెక్ట్ గా కోనసీమ అయిన అన్ని ఇన్ డీటెయిల్ గా ఎక్స్పీరియన్స్ చేసేద్దాం. ఫుడ్ కూడా మన కోనసీమ బ్రేక్ఫాస్ట్ నుంచి స్నాక్స్, డిన్నర్, లంచ్ అన్ని ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లోర్ చేయాలి. సో అవి టేస్ట్ చేయాలి, అదే మెయిన్ టార్గెట్. అండ్ ఆబ్వియస్లీ కోనసీమ అందాలు విత్ దిస్ బ్యూటిఫుల్ క్లైమేట్. డిసెంబర్ మంత్ వస్తే మనకి అది నెక్స్ట్ లెవెల్. ఇన్ బిట్వీన్ ఫన్ యాక్టివిటీ like this. కాకినాడ నుంచి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసేసాం. అంటే వెస్ట్ గోదావరి నుంచి ఈస్ట్ గోదావరి వైపుగా అమలాపురం, రావులపాలెం, ఆత్రేయపురం, భీమవరం ఇవన్నీ కవర్ చేసుకుంటూ అక్కడ టేస్టీ ఫుడ్ అంతా ఎంజాయ్ చేస్తూ ఆ అందాలన్నీ క్యాప్చర్ చేసేద్దాం. వెస్ట్ గోదావరి మనకంతా నేచర్ వైపు ఇవ్వదు, ఎందుకంటే అదంతా బీచ్, పోర్ట్ ఏరియాస్ కాబట్టి. సో ఈస్ట్ గోదావరి మెయిన్ మనకి. గోదావరి వైపు స్టార్ట్ అయిపోయింది. ఈస్ట్ గోదావరి, కోనసీమ, యా, ఇన్ బిట్వీన్ అమలాపురం టు రావులపాలెం. ఇక్కడ నుంచి యానం, కోరింగ ఈ ఏరియాస్ అన్ని హార్డ్ కోర్ ఆఫ్ కోనసీమ. ఇక్కడ చూడండి పాలకొల్లు, దిండి, మచిలీపట్నం వరకు. పర్ఫెక్ట్ రైట్. కోనసీమ అందాలు. ఇప్పుడు మనం కొంచెం హైవే దిగి డీప్ కోనసీమలో ఎంటర్ అవుతున్నాం. ఇది మన గోదావరి వాటర్ బ్రిడ్జ్. ఇది కింద కూడా అలా వెళ్ళి చూసొద్దాం. ఇంకా ఇక్కడ లోపలికి వెళ్తే ఫుల్ చిల్. ఫస్ట్ లెట్స్ గో దట్ సైడ్. అక్కడ చూసి ఇలా వెళ్ళొద్దాం. సచ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆ వర్క్ స్ట్రెస్ అంతా ఒక్కసారిగా అలా వెళ్ళిపోతుంది. గోదావరి నీళ్లు కొట్టుకెళ్ళినట్టు, సముద్రంలో కలిసిపోయినట్టు. సో ఇది జస్ట్ ఇంకా ఒక టీజర్ లాగే కోనసీమలో. మనకి మెయిన్ అమలాపురం, రావులపాలెం ఇది ఫుడ్ వైజ్ గా అండ్ వ్యూ వైజ్ గా
అసలు నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. ఇంకా అన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లోర్ చేద్దాం. మనకి మస్త్ టైం ఉంది. వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు కోనసీమ అందాలు అన్ని క్యాప్చర్ చేద్దాం. వావ్ సూపర్. ఇది మన లిటిల్ బీచ్. వాట్ యు సే బ్రో? లిటిల్ బీచ్ చాలా బాగుంది కింద. ఇప్పుడు మనం ఇటువైపు కూడా వెళ్ళి కొంచెం అలా లోపలికి వెళ్ళొద్దాం. లెట్స్ గో. వావ్ 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 కోనసీమ అందాలు. ఒకవైపు గోదావరి వాటర్, ఇంకోవైపు ఈ చెట్లు, నేచర్. సచ్ ఎ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ బ్యూటిఫుల్ లొకేషన్స్. ఫైనల్లీ రీచ్డ్ అమలాపురం. వెళ్ళిపోయిన తినేయడమే. కాకినాడ నుంచి కోనసీమ వైపుగా అన్ని అందాలన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటే డైరెక్ట్ గా అమలాపురంకి వచ్చేసాం. యాజ్ పర్ ది ప్లాన్ మనం అమలాపురం వచ్చి లేయర్స్ బిర్యానీ నైట్ హోటల్ వెళ్ళి ట్రై చేద్దాం అనుకున్నాం. కానీ మధ్యలో అందాలన్నీ మాకు ఆకట్టుకోవడం వల్ల పార్సల్ అయితే తీసేసుకున్నాం. అది తినేసి ఆ టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తే మనకి ఈ ఎమోషన్ ఇక్కడికి క్లియర్ అయిపోతుంది. అమలాపురంలో కూడా రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. నైట్ ఫుల్ గా రెస్ట్ తీసుకుని ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేచి హార్ట్ ఆఫ్ కోనసీమకి బయలుదేరిపోవడమే. మనం అక్కడ తెచ్చుకున్న ఫుడ్ ఉంది, తొందరగా లాగించేసి రెస్ట్ తీసుకుంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ కోనసీమ అందాలన్నీ ఎక్స్ప్లోర్ చేసేది. ద వెయిట్ ఈస్ ఓవర్ అండ్ వీ హ్యావ్ ద ఫిష్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ us అండ్ నిమ్మకాయ పిండింగ్స్, ఉల్లిపాయ కొట్టింగ్స్, ఇంకా చాలా ఉంది. అలాగే లేయర్స్ బిర్యానీ అండ్ దెన్ ఫిష్ కర్రీ. లెట్స్ హ్యావ్ ది ఫన్. యా ఫైనల్లీ అమలాపురంస్ లేయర్ బిర్యానీ. పర్ఫెక్ట్. ఫైనల్ గా ఫుల్ గా లాగించి లాస్ట్ లో థమ్స్అప్ వేస్తుంటే ఆ కిక్కే వేరు. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ కోనసీమ అందాలు ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ చెక్అవుట్ అవుదాం అనుకున్నాం, బట్ ఇప్పటికే 8 అవబోతుంది. ఎనీవేస్ దట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. తొందరగా స్టార్ట్ అయిపోయి కోనసీమ అందాలని ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. మేము జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం. అమలాపురం టు రావులపాలెం. ఎన్నో రివ్యూస్, ఎన్నో వీడియోస్ లో చూసాం ఈ రూట్ చాలా బాగుంటుందని. వాళ్ళు చెప్పినట్టుగానే ఎక్సలెంట్ గా ఉంది. గాలి ఏదైతే ఉందో అది చాలా రిలాక్సేషన్ ఇస్తుంది. మనం ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వచ్చి ఉంటే ఫాగ్ తో ఇంకా బాగుండేది. బట్ ఎనీవేస్ ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది కాబట్టి ఇట్స్ గుడ్. మనం ఇప్పుడు రాగా ఆన్ ది వేలోనే బ్రేక్ఫాస్ట్ చేద్దాం. చిన్న చిన్న హట్స్ ఉంటాయి, అలా ఏమైనా ఉంటాయి, చేపల చెరువు, రొయ్యల చెరువు అలా ఉంటాయి. అక్కడ కూడా వెళ్ళి దిగి కొంచెం ప్రశాంతంగా ఆ నేచర్ ని కూడా ఎంజాయ్ చేద్దాం. ఈ రూట్ అంతా జస్ట్ రిలాక్స్డ్ గా డ్రైవ్ చేయడమే అండ్ అక్కడ ఫేమస్ అయిన ఫుడ్ ట్రై చేయడం. సో దిస్ ఇస్ ద మెయిన్ గోల్. జనరల్ గా మనం ఫారెస్ట్ రిలాక్సేషన్ కి, విలేజ్ లో ఉన్న నేచర్ రిలాక్సేషన్ కి ఏంటంటే తేడా, అక్కడ మనకి మెయిన్ వాటర్ అండ్ ఎయిర్, అదే డిఫరెన్స్. అక్కడ గాలి ఇక్కడ గాలికి చాలా డిఫరెన్స్ ఉంది. ఈ లొకేషన్ అయితే ఎక్స్ట్రాడినరీ. ఆ వైబ్ ఆ వీడియోలో క్యాప్చర్ అవుతుందో లేదో కానీ మా కళ్ళకి మాత్రం ఎక్సలెంట్ ఫీల్ అనే చెప్పాలి. మనం కొంచెం మెయిన్ రోడ్ నుంచి దిగి చిన్న విలేజ్ వైపు వెళ్తున్నాం. పల్లె కోనసీమ పల్లె అందాలు. వావ్, సచ్ ఎ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. అంటే మన సైడ్ కూడా ఇలాగే ఉంటుంది, బట్ ఏంటంటే వాటర్. ఊరు కూడా ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. ఒక ఫ్రెష్ వైబ్ వస్తుంది. కొబ్బరి చెట్ల మధ్య పొలాలు అండ్ ఇల్లు. యా నైస్ నైస్ నైస్. ఇక్కడ ఉంటుంది చూడడానికి అందంగా. థ్యాంక్ యూ. ఇంకా లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ లొకేషన్ చాలా బాగుంటదంట. చెప్పినట్టే లొకేషన్ చాలా బాగుంది. హౌస్ ఇట్ బ్రో? ఇది కదా అసలైన పల్లెటూరు వైబ్. ఇది కదా. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే మీరు అమలాపురం టు రావులపాలెంకి జర్నీ ఖచ్చితంగా బైక్ ఉంటే బైక్ లేదా కార్ లో వెళ్లాల్సిందే. పర్ఫెక్ట్. ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేద్దాం. లెట్స్ గో. పర్ఫెక్ట్. వంతెనంటే వంతెని అన్నా. ఇది ఏ ఊరు? మళ్ళీ ఇక్కడే మొత్తం చూడొచ్చు. వలస ఏదో పేరు చెప్పారన్నా. ఇడ్లీలో ఉంటాయా? పొట్టిట్లో ఏదో అంబాజీపేట. ఇలా తిరిగి వెళ్ళొచ్చు అంబాజీపేట. ఇక్కడ బాగానే ఉంటుందా ఫుడ్? బాయ్.
గోదావరి వాళ్ళు అంటే గోదావరి వాళ్ళే మనుషులు, నవ్వుతూ మాట్లాడతారు. ఆ రేలంగి మామయ్య గుర్తొచ్చేసాడు మనకి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలా వస్తుంది వాళ్ళు మాట్లాడుతున్నా. ఇటువైపు మొత్తం ఒక సర్కిల్ ఉందంట, ఇలా కనిపిస్తుంది కదా. ఇట్లా వెళ్ళి ఇటు వచ్చేయచ్చు. బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంటుందని చెప్తున్నారు, ఫేమస్ అని. లెట్స్ సీ, మనం అలా వెళ్ళి ఈ అందలన్నీ క్యాప్చర్ చేసుకుంటా తిరిగి మళ్ళీ ఇటు వచ్చి రావులపాలెం వైపు వెళ్ళిపోదాం. యా, సచ్ ఎ గుడ్ వైబ్. ఇంట్రెస్టింగ్ లొకేషన్ కనిపించింది. సో ఇలాగే కొంచెం లోపలికి వచ్చి మెయిన్ సీన్స్ అన్ని మూవీస్లో షూట్ చేస్తారనిపిస్తుంది. ఇక్కడ చూడండి కొంగలు ఇవన్నీ. వావ్, ఇక్కడ చూస్తే ఇంకా షూటింగ్స్ కూడా ఇలాంటి స్పాట్స్లోనే జరుగుతుంటుంది. ఒకవైపు మనకి వంతెన ఉంటుంది, ఒకవైపు మనకి ఇక్కడ కొంగలు, అండ్ దెన్ ద బ్యూటిఫుల్ వ్యూ అండ్ లొకేషన్. ఇప్పుడు కూడా ఒక మంచి బ్యూటిఫుల్ వ్యూ, ఒక సీన్ని క్రియేట్ చేద్దాం. మనోడు ఇప్పుడు అక్కడ ఒక రాయేస్తే ఆ పక్షులన్నీ ఎగురుతాయి. వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం. అది ఎగురుతాయో లేవో మరి, అలవాటైనా తెలియదు. కాశీ కమాన్, లెట్స్ గో, యాక్షన్. వావ్, ఇంకా లేవలే, ఇంకా కొంచెం ముందుకు రాయి. అట్లా ఎగిరిపోయాయి, ముందుకు వెళ్ళి కూర్చున్నాయి. ఇంకొకసారి ఎగరండి మన కోసం, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. యా, థ్యాంక్ యూ. సూపర్ వ్యూ. Perfect. Thank you, Kongals. You made our day. Now we are in middle of the Konaseema పల్లెటూరు. ఇక్కడ వెళ్ళే దారి ఉంది, అటువైపు వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తే మనకి కొబ్బరి చిప్ప నుంచి కొబ్బరి పీచ్, దిస్ ఇస్ కోకో పీచ్. ఈ ఫ్యాక్టరీ కొన్నేమో ఫైబర్ బ్రిక్ కింద వాడతారు, కొన్నేమో రోప్ అండ్ ఫైబర్ బ్రిక్ కోసం తయారు చేస్తారంట. సో పర్ఫెక్ట్ వ్యూ అండ్ ఎక్స్పీరియన్స్. ఇలా లోపలికి ఎవరైనా ఉంటే పర్మిషన్ తీసుకొని ఆ లోపల ఇల్లు కూడా ఉంది, అది కూడా చూసేద్దాం. లెట్స్ గో ఇన్. కోనసీమ అందాలు.